హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండములో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపు వాటిని పట్టుకొని తన రెక్కల మీదను వాటిని మోయినట్లు యెహోవా వారిని మోయును అన్న మోసి నడిపించినన్నమాట చదువుదాము. 32:11 ద్వితీయోపదేశ కాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారిని నిశ్చయముగా పక్షిరాజు ఎలాగైతే తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని ఎలాగైతే మనలను దేవుడు నిశ్చయముగా అట్టి రీతిగా మనల్ని దేవుడు మోయిచున్నందువలన మనము ఈ స్థితిలో ఉన్నాము. ఆయన భుజముల మీద దేవుడు మనల్ని మోస్తున్నందువలన మనము క్షేమకరంగా ఉన్నాము. దేవుడే మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ నేటి వరకు నడిపిస్తున్నాడు. మనం ఇలా జీవించడానికి కారణం దేవుని యొక్క కృప తప్ప మరొకటేమీ లేదు. ఎందుకంటే మన జీవితం నీటి పొడుగ లాంటి జీవితం. మన జీవితం ఆవిరి వంటి జీవితం. మన జీవితం గడ్డి పువ్వు లాంటి జీవితం. మనం ఇలా క్షేమకరంగా ఉన్నామంటే దేవుని కృప తప్ప మరొకటి ఏమీ లేదు. కీర్తనకాడు అంటున్నాడు కదా, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా మాట చదువుదాము. 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నట్టుగా మనం బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమముల చేత ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కృప లేకపోతే మనం జీవించలేము. చూడండి, మనం అనేక ప్రయాణాలు పలు ప్రాంతాలు వెళుతూ ఉంటాం. ఎన్నో యాక్సిడెంట్లో చనిపోయిన వారు తన బిడ్డలైనటువంటి మన ఎడల ఎంతో కృప చూపుతూ ఏయో ఆపదలు వచ్చినా సంరక్షిస్తూ కాపాడుతున్నాడంటే మన శక్తి కాదు, మన బలము కాదు. దేవుని యొక్క కృపయే, దేవుని యొక్క ప్రేమయే తన భక్తుల ఎడల దూతలను కూడా దేవుడు కాపుదలను ఉంచుతాడన్నమాట. కీర్తన గ్రంథముల మాట చదువుదాము. 34:7 యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసారా, దేవదూతలు కాపుదల ఉంటుంది. ఎవరో ఒకళ్ళు పట్టుకుని అలా ఇస్తున్నట్టుగా అనిపించిందండి. లారీ దగ్గరకు వచ్చేసింది, ఆ బైక్ కూడా ముందర డ్యామేజ్ అయింది. మంచి స్పీడ్లో ఇద్దరు గుద్దుకున్నారు. ఎవరో రెండు భుజాలు చేతులు పట్టుకుని అలాగే ఇసిరేసినట్టుగా దేవుని దూతలు కాపుదల ఉంటుంది. దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలను కాపుదల ఉంచుతాడు.
ఆయన ప్రేమగా ఆయన ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలకు నిత్యము కాపుదల ఉంటుంది. ఎందుకంటే మరణం యొక్కయు జీవం యొక్కయు తాళపు చేతులు ఆయన చేతుల్లో ఉన్నాయి అన్న మాట కూడా చదువుదాము. ప్రకటన గ్రంథము 1:18. 1:18. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూసారా, ఆయన స్వాధీనములో ఉన్నాయి. మరణం యొక్కయు జీవం. ఎందుకంటే ఒక మనిషి ఎంతకాలం ఉండాలో, ఎంతకాలం జీవించాలో ఆయనకు తెలుసు. కొన్ని మరణాలు చూడండి ఎంత క్షేమకరంగా ఉంటాయో. మాట్లాడుతూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేవాళ్ళు అంటారు. ఆయన బిడ్డలైనటువంటి వారిని నిశ్చయముగా కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. మనల్ని ఇలా కాపాడబడుతున్నామంటే కేవలం దేవుని కృప తప్ప మరి ఒకటి ఏమీ లేదు. ఆ కృపను బట్టి మనం అతిశయిస్తూ ఉండాలి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకున్నాడు, సజీవుడైనటువంటి దేవుడు నాకున్నాడు. ఆయన రెక్కల నీడలో నేను భద్రపరచబడి ఉన్నా. ఆయన ముద్ర నాకున్నది. సంతోషించాలి, అతిశయించాలి. సర్వాధికారి యొక్క దేవుడు నాకున్నాడు. నేను ప్రభువునందే ఆనందించాలి, ప్రభువునందే సంతోషించాలి. మరి మీదుగా అనేక సంవత్సరములు గడుస్తుండగా, ప్రభువా మా ఎడల చూపుతున్న నీ దయగల కిరీటము కొరకే స్తోత్రం. దేవుని దయ లేకపోతే మనం జీవించలేం. మనం జీవిస్తున్నాము, అయితే దేవుని కొరకు ప్రభువా మమ్మల్ని జీవింపజేసే దేవుడా, నీలో ఫలింపజేసే దేవుడా, నీకు ఉపయోగకరంగా మేము ఉండాలి, మీకు ప్రయోజనకరంగా మేము ఉండాలి, మిమ్మల్ని సంతృప్తిపరిచే రీతిగా మేము ఉండాలి, మిమ్మల్ని ఆనందపరిచే రీతిగా మేము ఉండాలి, మీకు ఉపయోగకరంగా మేము ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. మనం కూర్చున్న చాపలే వండడానికి ఉన్నాయి, అన్ని రంధ్రాలు పడిపోయినాయి అనుకోండి, వండడానికి ఉన్నాయి, అన్ని రంధ్రాలు పడిపోయినాయి అనుకోండి, అవి ఉపయోగకరంగా వండడానికి ఉన్నాయి ఆకారానికి. మనము దేవుడు ఆశ్చర్యకరంగా పోషిస్తూ కాపాడుతూ నిలబెడుతూ మహిమగల కార్యాలు చేస్తున్నాడు. మనము ఆయనకు ఉపయోగకరంగా లేకపోతే ఏం ప్రయోజనం? దేవుడు ఏమైనా సంతోషిస్తాడా? దేవుడు ఏమైనా ఆనందిస్తాడా? ఆయన రెక్కల నీడలో మనం భద్రపరుస్తున్నాడు. ఆయన ప్రేమలో మనం నడిపిస్తున్నాడు. ఆయన కౌగిలిలో మనం భద్రపరుస్తున్నాడు. కావున ఎల్ల వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన కాలం అంత్యు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావయ్యా, అందుకొరకై కృతజ్ఞతలయ్యా. ఈ నెలాఖరు కూటానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా ధన్యులు. అవును, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నట్టు ఈ నెలంతా మీరు కాచి కాపాడారయ్యా, కృతజ్ఞతలు ప్రభువా, మీకెంతో కృతజ్ఞతలయ్యా. ఎలాగున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడైతే చెల్లించామో దేవుడు మన యందు నిశ్చయముగా ఆనందిస్తాడు. దేవుడు మన యందు
నిశ్చయముగా సంతోషిస్తాడు. ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు. అందుకని కీర్తనకాడు అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అన్నమాట చదువుదాము. 103:2. 103. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అన్నట్టుగా దేవుడు మన ఎడల చేయుచున్న ఉపకారములను బట్టి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, మాకు ఇచ్చిన రక్షణ కొరకే స్తోత్రం, మాకు ఇస్తున్న ఆరోగ్యము కొరకే స్తోత్రం, మాకు ఇస్తున్న బలము కొరకే స్తోత్రం, మాకు ఇస్తున్న శక్తి కొరకే స్తోత్రం. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కృతజ్ఞతాస్తుతులు ఇలా చెల్లించినప్పుడు దేవుడు అంటాడు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్నట్టుగా దేవుడు తన బిడ్డలైన వారిని కాపాడుతూనే ఉంటాడు. ఎటువంటి అపాయం లేకుండా దేవుడు సంరక్షిస్తూనే ఉంటాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు. నువ్వు చేస్తున్న ఉపకారముల కొరకే స్తోత్రం, నువ్వు చేస్తున్న మహిమగల కార్యముల కొరకే స్తోత్రం. మీరు ఆపదల నుండి, అనేక ఆపదల నుండి తప్పిస్తున్నందుకే స్తోత్రం. అనేక మరణాపాయాల నుండి తప్పిస్తున్నందుకే స్తోత్రం. అనేక వ్యాధుల నుండి తప్పిస్తున్నందుకే స్తోత్రం. ఇట్టి రీతిగా ఉండినప్పుడు మహిమగల కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, అందుకుని కీర్తనకాడు అంటాడు కదా, నా స్తుతికి కారణభూతుడైనటువంటి దేవుడు అన్నమాట చదువుదాము. 109:1. నా స్తుతికి కారణభూతుడవగు దేవా. 109 మొదటి వచనం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా. నా స్తుతికి కారణభూతుడగు దేవా. కారణభూతుడు నీవే. ఇదిగో నా స్తుతులు స్తోత్రములు మీకు చెల్లిస్తున్నా. ఎవరైతే అట్టి రీతిగా ఉంటారో బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిని దేవుడు విడివాడు. రోమీలా అంటారు, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గనుక వారిపై దేవుని కోపం వచ్చినట్లుగా, వారిని భ్రష్ట మనసుకు అప్పగించినట్లుగా ఆ మాటలు చదువుదాము. 1:21. 1 వచనం. వారు దేవుని నెరికియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాద్యముల యందు వ్యర్థులైరి. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లించామో చేదు కూడా తీయగా మారిపోతుంది. చేదు కూడా, శాపము కూడా ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఇశ్రాయేలీలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనందువలన వారి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, వారి దీవెనలు పోగొట్టుకున్నారు. వారి జీవితంలో సనిగులు వచ్చినాయి, సంశయాలు వచ్చినాయి, సందేహాలు వచ్చినాయి. దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వారిని దేవుని మర్చిపోయారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
కష్టములో, నష్టములో, బాధలలో, ఇబ్బందులలో, రోగాలలో, సమస్యలలో దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో అద్భుతమైన రీతిగా దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. మార అనుభవాలు కూడా మధురంగా మార్చేశాడు. ఇశ్రాయేలీలు సందేహించి, సంశయించి, దేవుడి మీద అనుమానపడి అనేక సనుగులు గనుక అనేకులు సనుగుటి వలన సంహారికుని చేత నశించిపోయారన్నమాట. చదువుదాము. మొదటి కొరింథీ 10 అధ్యాయం 10వ వచనం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించేది. ఎందుకంటే అస్సలు సనగకూడదు. సనుగులు వచ్చేటట్టుగా అపవాది చేస్తాడు. అపవాది పలు రీతులుగా సనుక్కునేటట్టుగా, సందేహపడేటట్టుగా, అనుమానపడేటట్టుగా, భయపడేటట్టుగా చేస్తాడు. భయాలు కూడా కలుగు చేస్తాడు. ఏదో అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుందేమో, ఏదన్నా అయిపోతామేమో, ఏదో అయిపోతుందేమో ఏమో అన్న కాడే అపవాది పట్టేసుకుంటాడు. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నా మీదకు వచ్చుచున్నది అని యోబు అంటున్నాడు. భయపడ్డామా? చూడండి, హాస్పిటల్లో కూడా చాలామంది భయాల వలనే చనిపోతున్నారని చెప్తున్నారు. ధైర్యం కలిగిన వారు చనిపోవడం లేదంట, భయపడి వారిని సాతాను ఎత్తుకుపోతున్నాడు. నాకేం జరుగుతుంది, నాకేమవుతుంది, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు అద్దరి చేరుస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. సంశయాలతో, అనుమానాలతో, సందేహాలతో ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, పిరిగితనంతో ఉన్నామా దయ్యాలు పట్టేస్తాయి. పిరిగితనం అనేది ఉండకూడదు. ఎందుకంటే మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది, మన జీవితం ఆయన చేతిలో ఉంది, మన భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన నడిపిస్తాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండములో ఆ మొట్టమొదటి మాట మళ్ళా చదువుదాము. పక్షిరాజు 32 అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. దేవుడు వారిని నడిపించాడు. తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును అన్నట్టుగా పక్షిరాజు ఎలాగైతే తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే మోస్తుందో, దేవుడు తన ప్రజలైన వారిని అట్టి రీతిగా నడిపించిన రీతిగా నేటి దినం వరకు మనం దేవుడు ఆయన రెక్కల నీడలో చూడండి. తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని భుజాల మీదకి ఎక్కించుకుంటారు. ఎక్కరా చిన్నపిల్లల్ని తల గట్టిగా పట్టుకో. ఏమన్నా వాళ్ళ నాన్న నడిచేటప్పుడు భుజం మీదకి ఎక్కించుకున్నా, ఏమన్నా గోతులు వస్తున్నాయంటే తల గట్టిగా పట్టుకో నా తల. అంటే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా దేవుని గట్టిగా పట్టుకోవాలి మనం. అమ్మో ఏదో అయిపోతుంది, ఏదో ఈ సమస్య వలన
ఏమైపోతాము, అందరికి వచ్చేసిందంట, నేను కూడా ఏదో అయిపోతానంట, వారికి వచ్చేసింది, మాకు కూడా వచ్చేసింది. వచ్చేస్తే వస్తూ ఉంటే పోతూ ఉంటే దాని మీదనే మనసు పెట్టి అదే ఆలోచించావా, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నా మీదకి సంభవించుచున్నది అన్నట్టుగా భయపడకూడదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకున్నాడు, నన్ను నిలబెడతాడు. దేవుడు ఆయన చేతిలో, నా కాలుగతులు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చేతిలో నేనున్నాను. నేనెంత మాత్రం భయపడను. వాగ్దానములు కూడా ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. ఎలాగా? యెషయాలో ఏమంటాడు? చూడుము, నా అరచేతుల మీదనే మిమ్మల్ని చెక్కి ఉన్నాను అన్నమాట. చదువుదాము. 49:16. 49 అధ్యాయం 16 వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అన్నట్టుగా దేవుడు తన ప్రజలైన వారిని దేవుడు ఆయన చేతిలో చెక్కుకుంటాడు, వారిని భద్రపరుస్తూ ఉంటాడు. దేవుని సంకల్పం కలిగినటువంటి వారిని దేవుడు నిశ్చయముగా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అందుకని యెషయా గ్రంథంలో కూడా 49 అధ్యాయము 2వ వచనంలో కూడా తన చేతిలో నన్ను దాచి ఉన్నాడు అన్న మాట కూడా చదువుదాము. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవుడు దాయబట్టే మనం ఎలాగున్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని భద్రపరచబట్టే మనం ఎలాగున్నాం. దేవుడు మనల్ని భద్రపరచకపోతే మనం ఎలా జీవించగలుగుతామా? మనము ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన తోడు మనకు ఉండబట్టే కదా నేటి వరకు. దేవుడు భద్రతలో లేరా? వారి లోకంలో జీవిస్తారు. దేవుడి సన్నిధి ఉండదు, దేవుడు వారికి ఉండడు, దేవుని సహవాసం ఉండదు, ఈ వాక్యములు కూడా ఉండవు. వారికి సాతాను తండ్రిగా ఉంటాడు, సాతాను మనుషులు తోడుగా ఉంటారు. మనకు తండ్రి, ప్రధాన తండ్రి యేసయ్య. సేవకులు ఆశ్చర్యకరంగా వారికి తోడుగా ఉంటారు. దేవుడు తోడుగా ఉంటాడు. సేవకులు కూడా వారి కొరకు ప్రార్థించడానికి యోగ్యత వారు పొందుకుంటారు. ఘనమైన కార్యాలు చేయాలంటే ఎల్ల వేళలా దేవునికి కృతజ్ఞత, స్తోత్రం, స్తోత్రం. మీరు చేస్తున్న మేలు కొరకే స్తోత్రం, మమ్మల్ని కాపాడుచున్నందుకే స్తోత్రం, మమ్మల్ని మీ మేలుతో నింపుచున్నందుకే స్తోత్రం, మమ్మల్ని మీ ఉపకారములతో నింపుచున్నందుకే స్తోత్రం, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రం, మమ్మల్ని కాపాడుచున్నందుకే స్తోత్రం. వాగ్దానములు ఎత్తుపట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ రాకపోకలు యందు యెహోవా నేను కాపాడునని సెలవిచ్చిన దేవా, మమ్మల్ని కాపాడుతున్నందుకై మీ కృతజ్ఞతలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇలా స్తోత్రం చెప్పండి. బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. బాగా స్తుతులు, స్తోత్రాలు చెప్పండి. అద్భుతాలతో దేవుడు ఆ బిడ్డలు నడిపిస్తాడు. స్తుతి అనేది స్థితిని మార్చేసినట్టుగా మన స్థితిగతులు మార్చేస్తాడు. దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం
ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు, దేవునిని ఘనపరిచే మనసు, దేవునిని మహిమపరిచే మనసు, దేవునిని ఆనందపరిచే మనసు, ఇట్టి రీతిగా ఉన్నందువలన దావీదు అంతకంతకు ప్రబలెను అన్నమాట చదువుదాము. 2 సమూయేలు 2 సమూయేలు గ్రంథము 3:1. 3వ అధ్యాయం 1వ వచనం. దావీదు అంతకంతకు ప్రబలెను. చూసారా, అంతకంతకు ప్రబలెను అంటే దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటేనే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదా? అందుకని యెషయా అంటున్నాడు కదా, తల్లి ఒడిలో పుట్టినది మొదలుకొని ఆయన నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు అన్నమాట. ఇదే అధ్యాయంలో 49వ అధ్యాయం 1వ వచనం. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. చూసారా, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకొనెను అన్నట్టుగా, ఆయన బిడ్డలైన వారిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని జ్ఞాపకాల్లో మనముంటే నిత్యముగా ఆశీర్వాదకరంగా మార్చబడతాం, దేవునికరంగా మార్చబడతాం. భక్తుడైన ఇర్మియా అంటున్నాడు, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నన్ను ఎరిగి ఉన్నాడు అన్నట్టుగా. గర్భములో రూపింపబడక మునిపే అనగా జగత్పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్న దేవుడు. దేవునికి ఇలాగా వాగ్దానములు ఎత్తుపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొందరైతే ఈ నెలంతా కాపాడిన, ఈ నెల డేట్లన్నీ 1వ తారీఖు అంతా కాపాడినందుకై స్తోత్రించేదము, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2వ తారీఖు అంతా దేవుడు కాపాడినందుకై స్తోత్రించేదము, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 3వ తారీఖు కాపాడినందుకే ఈ నెలలో డేట్లన్నీ చెప్పుకొచ్చి నెలాఖరు కుటుంబంలో అలా స్తోత్రాలు చెప్తారు బ్రదర్ గారు. అంటే మళ్ళీ ఆ ఒక్కొక్క తారీఖు గురించి ఒక్కొక్క వాగ్దానం ఎత్తిపట్టుకుని స్తోత్రం చెప్పేస్తారు. అవును, ఇలా స్తుతులు స్తోత్రాలు ఇలా చెప్తూ ఉంటుండగా దేవుని మహిమ, శక్తి, కాపుదల, కృప, విశేషమైనటువంటి దేవుని ఆదరణ మనం పొందుకుంటాం. ఎల్లవేళలా అన్ని విషయాలు యందు దేవుని స్తుతులు చెప్పాలి. కష్టములు వచ్చినాయా, ఆ కష్టాలను బట్టి కృతజ్ఞతలయ్యా. భారములు ఎక్కువ పెరుగుతున్నాయా, ఆ భారములు బట్టి స్తోత్రాలయ్యా. రోగాలు ఎక్కువైపోతున్నాయా, ఆ రోగాలను బట్టి మీ కృతజ్ఞతలయ్యా. నష్టాలు జరుగుతున్నాయా, ఆ నష్టాలను బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. ఇలా చెల్లిస్తున్నప్పుడు అద్భుతమైన శక్తి వారిని తాగుతుంది. అద్భుతంగా దేవుని యొక్క కాపుదలలో మనం భద్రపరచబడ్డాము కాబట్టే మనం కాపాడుతున్నాడు. ఏదో దేవుని యొక్క కనికరం మన పట్ల ఉన్నది కాబట్టే మనం సజీవ లెక్కలు ఉంచబడి ఉన్నాం. ఎందుకు కాపాడుతున్నాడంటే ఆయనకి ఇష్టమైన పాత్రగా వినియోగించుకోవటం కొరకే. సజీవులే కదా నేను స్తుతించేదురు, వృద్ధులైన వాళ్ళు నేను స్తుతించలేరు అన్నట్టుగా సజీవ లెక్కలు కాపాడుతున్నందుకే కృతజ్ఞతలు ఆయన స్తోత్రం చెప్పాలి. మృతులు నేను స్తుతించలేరు కదా. ఆ మాట చదువుదాము. యెషయా గ్రంథము 38:18. 38వ అధ్యాయము 18వ వచనం. పాత
నీకు స్తుతి కలుగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఎందుకంటే సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అన్నట్టుగా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆదరణ, ఎల్లవేళలా దేవుని ధైర్యం కలిగి అట్టి రీతిగా ఉండిన అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆయన చెప్పిన పనులు చేయడం, దేవుణ్ణి మహింపరచడం లాంటిది. నన్ను గనపరిచిన వారు నేను గనపరిచేదని అన్నట్టుగా దేవుని ఎల్లవేళలా మహిమపరిచే రీతిగా మనము ఆయన గనపరిచే రీతిగా ఉండినప్పుడు ఇంకా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకా శక్తిని ఇస్తాడు, ఇంకా మహిమనిస్తాడు, ఇంకా బలాన్ని ఇస్తాడు. దేవుడిచ్చిన బలాన్ని బట్టి ఆయన కొరకు పనుల కొరకు ఉపయోగించబడు ఇంకా శక్తినిస్తాడు. బావిలో నీళ్లు తోడుతుండగా ఇంకా నీరు ఎలాగైతే ఇంకా నీరు ఓరుతూ ఉంటుందో, దేవుడిచ్చిన శక్తిని బట్టి మనం దేవునికి ఉపయోగపడుతూ ఉండగా ఇంకా శక్తి దేవుడిస్తాడు. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును అన్నట్టుగా, నన్ను బలపరిచిన వారిని యందు సమస్తం చేయగలుగుతాను అన్నట్టుగా దేవుడు బలపరుస్తూనే ఉంటాడు. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మహిమపరుస్తారు కొందరు. వారికి దేవుడిచ్చిన బలాన్ని బట్టి దేవుని మహిమపరుస్తారు. వారికి ఇచ్చిన దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తారు. వారికి ఇచ్చిన ఆహారం కొరకే చూడండి, అందుకని ఆహారం కూడా ప్రార్థన చేసి తీసుకోవాలి. ప్రార్థన చేయకుండా కాదు, ప్రార్థన చేసి అలా తీసుకున్న ఆ మాట చదువుదాము. కీర్తన గ్రంథము 14:4. 114:4 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు. మళ్ళా చదవండమ్మా. 14:4 కీర్తన 14వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు. ఎందుకంటే ప్రార్థన చేయాలి. ఆయా సందర్భాల్లో కనీసం స్తోత్రం చెప్పకుండా ఆకలైపోతుంది, వచ్చేసింది, ఉంటేనే గుటుక్కుమని మింగేయటం కాదు. ఆయా సందర్భాల్లో మర్చిపోయి మళ్ళీ స్తోత్రం. ప్రార్థన ద్వారా అది పరిశుద్ధపరచబడుతుంది అన్న మాట కూడా పత్రికల్లో మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దేవుడి సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనేలా ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వల్లను ప్రార్థన వల్లను పవిత్రపరచబడుచున్నది. ఎందుకంటే ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుచున్నది. ప్రార్థన చేసుకోవాలి. అనేక స్థలాల్లో మనం అక్కడ పరిస్థితులను బట్టి మనము ఏదో ప్రయాణంలో హోటల్కి వెళ్ళాము, ప్రార్థనాపూర్వకంగా అది ప్రార్థన చేసి పరిశుద్ధపరచమని దేవుడిని అడిగి తినాలి. స్తోత్రం చెప్పుకొని, స్తుతులు చెప్పుకొని ప్రార్థన ద్వారా ఆహారం పరిశుద్ధపరచబడుతుంది. ప్రతిదానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ఇటు రీతిగా ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలీలు యెహోషువ, కాలేబు వారిని పూర్ణ మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. అనేక మంది, లక్షల మంది కూడా దేవుని మహిమపరచలేదు కనుక
వారి ఆశీర్వాదాలు కోల్పోయారు. ఎల్లవేళల కృతజ్ఞతాస్తుతులు, ఎల్లవేళయందు ఎట్టి మార్గమందు స్తుతి స్తోత్రములర్పించేదా. ఎల్లవేళయందు ఎట్టి మార్గమందు స్తుతి స్తోత్రములర్పించేదా. యేసయ్యా నేను స్తుతించేదా సదాకాలము త్రించేదా. యేసయ్యా వైద్యుడు నీవే, నా ఆత్మనాథుడు నీవే, నా బలము నీవే, నా శక్తి నీవే, నా ధైర్యం నీవే. నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. పరమ వైద్యుడు నీవే, పరమ ఔషధం నీవే. ఎల్లవేళలా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పడం అలవాటు చేసుకున్న వారు ఆశీర్వదించబడతారు. వారి నోట ఉత్సాహ స్తోత్రములు ఉన్నవన్నట్టుగా ఆశ్చర్యకరంగా స్తోత్రం 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 స్తోత్రం, దేవుడు మాటలు ఎత్తుపట్టుకుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దేవుని వాగ్దానాలు ఎత్తుపట్టుకుని స్తోత్రం 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 స్తోత్రం. మరి కొందరైతే నిద్దట్లో కూడా స్తోత్రం 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 అనేవాళ్ళు. నిద్దట్లో లేపినా సరే, ప్రార్థన లేపిన స్తోత్రం, లేవడంతో స్తోత్రం 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 స్తోత్రం. కొందరు అలా కాదు, నన్ను లేపుతావేంట్రా అంటారు పిల్లలు. ఈ పిల్లలు గమనిస్తూ ఉంటా, ఈ ప్రార్థన లేపు 4 గంటల కంటే ఎవరిని రివర్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. కింద ఆ పిల్లల్ని కొన్ని చూడండి, స్తోత్రం వారి నోట ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అన్నమాట. చదువుదాము. కీర్తన గ్రంథము 149:6. 149 అధ్యాయం 6 వచనం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఎందుకంటే దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. సంతోషముగా కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైతే దేవుని మనం మహిమపరుస్తూ చూస్తున్నామో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుతంగా వారి క్షేమంగా ఉండగలుగుతారు. ధైర్యముగా దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళకి ఒకవేళ ఏదన్నా వచ్చినా ప్రాణహాని ఏం జరగదు. ఏదో తుఫాను అలా చూడండి, కెరటం అలాగొచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు బట్టలు ఏ మిషన్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్, లాస్ట్న మిషన్ని అలాగలా కదిలించేసి లాస్ట్కి అయిపోయినట్టుగా మిషన్ అలాగ ఆడిచ్చేసినట్టుగా ఒక్కో టైంలో ఈ రోగాలు, ఈ బాధలు, ఈ సమస్యలు అలా కదిలించి వెళ్ళిపోతాయి. నిత్యము ఉండు. అందుకని దేవుని బిడ్డలకంట ఎంత తట్టుకుంటారో అంత శోధనే కలుగజేస్తాడంట. అంతకంటే ఎక్కువగా దేవుడు రానివాడు. మనం ఎంత కెపాసిటీ మనకుందో అంత శ్రమ రప్పిస్తాడు అన్నమాట కూడా. చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13. 10వ అధ్యాయం 13వ వచనం. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎందుకంటే ఎంత తట్టుకోగలుగుతామో అంత దేవుడు ఇస్తాడు, అంత కృప కూడా ఇస్తాడు. ఆ శోధనలో, ఆ బాధలో కూడా దేవుడు కృప కూడా ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఎల్లవేళలా స్తోత్రం 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 స్తోత్రం. బాగా భయపడ్డాబా, అందుకని ఇర్మియాతోటి దేవుడు అంటాడు, ఆ జనులకు నువ్వు భయపడ్డావు, వారి ఎదుట నీకు భయం పుట్టింది అన్నట్టుగా. దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు. నాకు ఏదన్నా జరిగిన దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు. ఏదో అయిపోతామంట, ఏదో జరిగిపోతుందంట. కొన్ని అసలు దేవుడికి భయపడటం లేదు, కానీ
ఈ రోగాలకు మాత్రం అమ్మో అమ్మో అయిపోయింది. ఎంతమందో దేవుడికి భయపడరు. రోగాలు వచ్చిన ఏం చేస్తాయి మనల్ని? యోబు ఉన్నాడు, సాతాను రోగం రప్పించాడు, విజయం దేవుడు యోబుకి ఇచ్చాడు కదా. దేవుని నామానికి స్తుతి కలిగినగాక అంటున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్న, దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. రోగం వచ్చింది, అయినప్పుడు కూడా స్తుతి చెల్లిస్తున్నాడు, స్తోత్రం చెప్తున్నాడు. కానీ దేవుడు కూడా అన్నాడు, నువ్వు ఎన్ని రోగాలు పెట్టుకో, కానీ నా కుమారుడు మాత్రం నువ్వు మరణానికి నీకు అధికారం లేదన్నట్టుగా దేవుడు కూడా నువ్వెన్ని చేసుకో, నువ్వేదైనా చేసుకో, అతను ప్రాణహాని మాత్రం అతని జోలికి మాత్రం వెళ్ళొద్దు అన్నట్టుగా ఆ మాటలు చదువుదాము. 2:6 అందుకు యెహోవా అతను నీ వశమున నున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఎందుకంటే అతను ప్రాణం మాత్రం ముట్టవద్దు. ఏ రోగమైనా కలుగు చేసుకో, ఎంత బాధ కలుగు చేయి, నువ్వెన్నో రీతులుగా చేసుకో, ప్రాణహాని మాత్రం చేయి. దేవుడు బిడ్డలైన వారిని కూడా అలాగే కాపాడుతూ ఉంటాడు. అయ్యో రోగాలు వస్తూనే ఉంటాయి, అయ్యో బాధలు కలుగుతూనే ఉంటాయి. అందుకని ఆ మాట, ఏ రోగము నిన్ను హాని చేయదు. ద్వితీయోపదేశ కాండములోన ఆ రోగములో ఏది నీకు కీడు జరగదు, నీకు హాని జరగదు, ఏది నీకు హాని చేయదు. అలా ఎలాగంటుందంటే, ఆ రోగములన్నిటిలో నీకు ఏ హానియు జరగదు. అమ్మా, లూకాసు వార్త 10:19 ఏది మీకెంత మాత్రమును హాని చేయదు, ఏది నీకెంత మాత్రం హాని చేయదు అన్నట్టుగా సర్వ రోగాలన్నిటినీ నశింపజేస్తాడు. ఏ దయ్యపు శక్తులైనా, ఏ చీకటి శక్తులైనా, ఏ అపవాది శక్తులైనా, హల్లెలూయా, దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు తన బిడ్డలైన వారికి. ఆయన కాపుదల ఉంటూనే ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటూనే ఉంటుంది, ఆయన బిడ్డలైన వారిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఎంత మాత్రము భయపడకూడదు, ఎంత మాత్రము భయముతో ఉన్నామా అపవాది మింగి వేస్తాడు. దేవుడు నాకున్నాడు, నాకు ఏ హాని జరగదు. ఎలాగనాలంటే ఆ దానియేలుకి వెళ్ళి, ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలకు వెళ్ళి ఎలాగుండాలంటే, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మీ ప్రతికి మాత్రం నమస్కారం చేయము. మా దేవుడు విడిపించగల సమర్థుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అయినను సాతానా నీకు నమస్కారం చేయము. దేవుని బిడ్డలైనటువంటి వారిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. దేవుని కొరకు నిలబడే బిడ్డలకు ఎందుకు అలా జరిగింది, ఎటువంటి ఆటంకములైనా తప్పిస్తాడు. శోధల నుండి, ఆపదల నుండి, వ్యాధుల నుండి, పోరాటముల నుండి. ఆయన చిత్తములో ఉండే బిడ్డలకు ఎవరు ఎంతకాలం ఉంటే దేవుడు ఒక లిస్ట్ అంటూ ఉంటుంది. ఆ సమయానికి దేవుడు నడిపిస్తాడు. అందుకుని ఎంత మాత్రము పక్షిరాజు ఎలాగైతే తన రెక్కల నీడలో, తన రెక్కల క్రింద ఎలాగైతే కాపాడుతూ ఉంటాడు, తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటూ ఉంటుందో, అట్టి రీతిగా మిమ్మల్ని నడిపించి ఉన్నాను, యెహోవా వారిని నడిపించినన్నట్టుగా దేవుడు తన బిడ్డలైన వారిని కాపాడుతూనే ఉంటాడు. అందుకని బాగా కృప పొందుకొని దేవుని ప్రేమలు ఎదగడానికి దేవుడు సాయం చేయనట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. నేటి వరకు మనల్ని ఆయన సజీవ లెక్కలో దేవుడు ఉంచి కాపాడుచున్న తండ్రికై స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ఒకరి తల్లి వాన్ని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తూ నేటి వరకు సజీవ లెక్కలో ఉంచిన తండ్రికై స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన తండ్రికై స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కరుణ కాలములో ఆయన కాపుదల మనకు అనుగ్రహించి, ఆయన కృప మనకు అనుగ్రహించి, ఆయన కృప చేత దేవుడే మనల్ని స్వస్థపరుస్తూ నడిపిస్తూ క్షేమకరముగా దేవుడు మనల్ని నిలబెట్టుచున్న తండ్రికై స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. పక్షిరాజు తన రెక్కల నీడలో ఎలాగైతే తన బిడ్డలు కాపాడుకుంటుందో అట్టి రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్న తండ్రికై స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధులందరిని బట్టి దేవుని స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులందరికీ సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తి దేవుడు అనుగ్రహించలాగున స్తోత్రం చేదము. దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ బిడ్డలందరి కొరకే స్తోత్రం చేదము. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. సంఘ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు ఇంకను జరిగించలాగా స్తోత్రం చేదము. సంఘ బిడ్డలందరూ మంచి ఆరోగ్యము, బలము, శక్తి దేవుడు అనుగ్రహించి ప్రతి వారికి దేవుని కాపుదల అనుగ్రహించి నడిపించలాగా స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. సంఘములో ఇంకనూ రక్షణ లేకుండా ఉండేటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి దేవుడు రక్షణ దేవుడు దయచేలాగన స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన బలమైన కార్యాలు ఇంకనూ మన ఎడల దేవుడు జరిగించి ఆయనకు ఉపయోగకరంగా దేవుడు మనల్ని ఇంకనూ మార్చులాగన స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఏ తెగులును ఈ గుడారమును సమీపించదు అన్నట్టుగా ఆశ్చర్యమైనటువంటి కృపతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఆశ్చర్యమైనటువంటి సహాయాలు చేస్తూ ఎటువంటి బాధలు రోగములు వచ్చినా కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్నారు. అందుకొరకే స్తోత్రం చేదము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను అన్నట్టుగా నూతనమైన కార్యాలు మన ఎడల ప్రభు జరిగించబోచున్న తండ్రికే స్తోత్రం చేదము. నిశ్చయముగా దేవుని చేయబడి ఉత్సాహ స్తోత్రములతో ఎల్లవేళలా మనం ఆయన ఘనపరిచే రీతిగా ఉండడానికి దేవుడు ఇంకను సహాయం చేయలాగా స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఎడబాయిని ఆయన కృప, శాశ్వతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ఆయన కృప మన ఎడల చూపుతూ మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న తండ్రికై స్తోత్రం చేదము.
స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ముందున్న దినాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో సువార్త కూటములు ఉన్నాయి. దేవుడు ఈ కూటాలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించలాగిన ఈ కూటాల ద్వారా అనేక నూతనాత్మలు రక్షించబడడానికి దేవుడు సహాయం చేయలాగిన స్తోత్రం చేదము. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతాలతో ప్రభువు మనల్ని నడిపిస్తున్నారు, అందుకొరకే స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. సంఘములో ఎవరైతే ఇంకను వ్యాధిగ్రస్తులతో ఉన్నారో, వ్యాధులతో బాధపడుచున్నారో, అనేక సమస్యలతో బాధపడుచున్నారు, నిత్యముగా ప్రభువే విడుదలనిస్తున్నారు, అందుకొరకే స్తోత్రం చేదము. ఆదరణ లేకుండానటువంటి బిడ్డలను దేవుడు ఆదరిస్తున్న తండ్రికై స్తోత్రం చేదము. బలమైన కృపతో దేవుడు నింపి నడిపిస్తున్న తండ్రికై స్తోత్రం చేదము. ఈ ప్రార్థనా కూటానికి వచ్చినటువంటి ప్రతి వారి జీవితంలో, వారి కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తున్న తండ్రికై స్తోత్రం చేదము. రాలేకపోయినటువంటి వారిని కూడా దేవుడు కనికరించి వారిని కూడా దేవుడు ఆశీర్వదించలాగిన స్తోత్రం చేదము. ఆ కుటుంబాలు బిడ్డలందరి కుటుంబాలు క్షేమకరంగా ప్రభువే నడిపించలాగిన, బిడ్డలందరి చుట్టూ ఆయన దేవదూతల సమూహం ఉంచలాగిన స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఈ నెలంతా కాపాడి ఈ సంవత్సరంలో ఈ 2వ నెలలోనికి దేవుడు మనం ప్రవేశపెడుతున్న తండ్రికై స్తోత్రం చేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన సేవకై మనల్ని అందరినీ దేవుడు వినియోగించలాగిన, ఆయనకి మొరిపెట్టడానికి మంచి ప్రార్థనాత్మతో, దేవుడు కన్నీటి ఆత్మతో దేవుడు మనల్ని నింపి నడిపించలాగిన స్తోత్రం చేదము. ఇర్మియాకి వెళ్ళే కన్నీటితో ప్రార్థించే అలాంటి ప్రార్థనాత్మను దేవుడు మనందరినీ ఆయన ఆత్మ బలముతో నింపులాగిన మంచి ప్రార్థనాత్మతో వచ్చే దినాలు ఇంకను గొప్ప కార్యాలు మన ఎడల చేసి మంచి ప్రార్థనాత్మతో నింపి నడిపించలాగిన స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన సేవకై మన శరీరము ఉపయోగపడాలి, ప్రాణాత్మ దేహంలో ఉపయోగపడాలి, ఆయన కొరకై కష్టపడాలి, ఆయన కొరకై వినియోగించబడాలి. అటు రీతిగా దేవుడు మళ్ళీ ఇంకను వాడుకున్నట్లుగా స్తోత్రం చేదము. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదక అనుభూతులకు మా ప్రభువా మీ ఘననామాను కృతజ్ఞతలయ్యా. ఈ సంవత్సరములో ఈ మొదటి నెల ప్రభువా నెలాఖరు కూటాన్ని మీరు ఆశీర్వదించినందుకై కృతజ్ఞతలయ్యా. మీరు మా ఎడల చేస్తున్న మేళ్ళన్నిటి కొరకే స్తోత్రం. మీరు మమ్మల్ని కాపాడుచున్న విధానం బట్టి కృతజ్ఞతలయ్యా. సేవకులందరినీ కాపాడుచున్నందుకే స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కాపాడుచున్నందుకే స్తోత్రం. ప్రభువా నాయన మీరే మహిమతో నింపండి, బిడ్డలందరినీ ఇంకను భద్రపరచండి, నీ కాపుదలతో నింపండి, శక్తితో నింపండి, మహిమతో నింపండి. యేసయ్యా అద్భుతాలు చేసే దేవుడా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడా, ఇంకను మీ యొక్క ఘనమైన కార్యాలు మా ఎడలో జరిగించండి. ఈ నూతన మాసములో ప్రభువా మీ కొరకు ఇంకా నూతన దినాల్లో, ముందున్న దినాల్లో ఇంకను నీకు ఉపయోగకరంగా ఇంకను మీరు మమ్మల్ని మార్చండి. ప్రభువా మమ్మల్ని నీ చేతిలో వినియోగించండి, భద్రపరచండి. చూడుము నా అరిచేతుల మీదనే మిమ్మల్ని చెక్కి ఉన్నాను అన్నట్టుగా ఘనమైన కార్యాలు చేసి మీకు సాధనాలుగా మమ్మల్ని వాడుకొనండి. ప్రభువా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరైతే సమస్యలు కలిగి, ఇబ్బందులు కలిగి, వ్యాధులు కలిగి, బలహీనతలు కలిగి, పోరాటములు కలిగి ప్రార్థించమని ప్రార్థన అవసరం కోరుచున్నారు, వారందరి జీవితాల్లో మేలులు చేయండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి, ఘనమైన కార్యాలు చేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీ
మీకే చెల్లిస్తున్నాం. యేసయ్యా నెమల కళ్ళు ప్రభా సహోదరుడు వారి తల్లి కొరకే స్తోత్రం. నాయనా ఆ బిడ్డ నీ రాజ్యంలో చేర్చుకున్నందుకే స్తోత్రం. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా, ఘనమైన కార్యాలు జరిగించండి. నీ మహిమాత్మ బలముతో మమ్మల్ని నడిపించి నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున నడిచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చేదుము. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడవచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.